ఒక ఆలయం ఆ ఊరినే మార్చేసింది. తాజాగా సీఎం సందర్శనతో రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆలయం నిర్మించిన ధర్మకర్తలు ఏకంగా మండలాన్నే దత్తత తీసుకునేందుకు సిద్ధమైపోయారు. కృష్ణా జిల్లా డోకిపరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వ్యవస్థాపక ధర్మకర్తలు మేఘా కృష్ణారెడ్డి, సుధా దంపతులు. నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు పండితులు. సీఎం చంద్రబాబును సత్కరించి స్వామివారి ఫోటో, లడ్డూ ప్రసాదాన్ని అందించారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు. డోకిపర్రు మహాక్షేత్రం అద్భుతమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి క్షేత్రాలు మరిన్ని ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. దేవస్థానం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఇద్దరం వచ్చాం. ఆ రోజుకి ఈ రోజు చాలా మార్పులు తీసుకొచ్చారు. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. వండర్ఫుల్ వర్క్ చేశారు. అది చూసినప్పుడు సాంప్రదాయ ప్రకారం ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి దంపతులను సీఎం చంద్రబాబు అభినందించారు. విజన్ 2047లో భాగంగా డోకిపరునే కాదు, గుడ్లవల్లూరు మండలాన్ని దత్తత తీసుకోవాలని మేఘా కృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు కోరారు. మండలం దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు మేఘా కృష్ణారెడ్డి. డోకిపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారు ఊరది. దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను, నువ్వేదో డబ్బులు సంపాదించావు, ఒక పని చేయండి, నేను కొత్తగా జీరో పావర్టీ పెట్టాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర 14,821 ఇండ్లున్నాయి. దగ్గర 51,573 మంది జనాభా ఉన్నారు. మీ మండలంలో జీరో పావర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పచెప్పాను. వెంకటేశ్వరుడి ఆలయం నిర్మాణంతో డోకిపర్రు రూపురేఖలు మారగా ఇప్పుడు అదే ఆలయ ధర్మకర్తల చేతుల మీదుగా గుడ్లవల్లేరు మండల దశా దిశ మారబోతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.